హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతము. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు నేను స్వీట్ కార్న్ తో ఫింగర్ రోల్స్ చేస్తున్నానండి. ఇంకోండి కొన్ని స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి మనం శుభ్రం కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది కడుక్కుందాం. ఇంకోండి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకున్నాం. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. నేను మళ్ళీ ఇందులో కొంచెం వేసానండి, ఉప్పు సరిపోతుంది. స్టవ్ మీద పెట్టాను. ఒక 5 నిమిషాలు అయితే ఉడికిపోతాయండి. ఈ లోపల మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం. ఇంకోండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. నేను గోధుమ పిండి బదులు మైదా కూడా తీసుకొచ్చండి, కాకపోతే నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 స్పూను బియ్య పిండి కూడా వేస్తున్నానండి. నేను రుచికి సరిపడిన ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది అన్నీ వేసాం కదండి, మనం కొంచెం ఇలా కలుపుకుందాం. ఇంకోండి కలిసిపోయింది కదా. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ ఉంటుందండి, వేసాను నేను. వేసిన తర్వాత ఇది మొత్తం ఇలాగా ఇది కలిపేసుకోవాలండి. బాగా ఈ ఆయిల్ పిండికి పట్టిలా కలుపుకోవాలి. ఇంకోండి పిండికి పట్టిలా కలుపుతున్నాను నేను. ఇంకో చూడండి, మొత్తం నూనె పట్టిలాగా పిండికి చేసుకున్నాం కదా, ఇలా అయితే కొంచెం ఇలా కలుపుకోవాలండి ఆయిల్ వేసి. ఇంక ఇప్పుడు బాగా కలిసింది కదా, ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇంకోండి కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. ఇంకోండి ఇలా కలుపుకోవాలండి. మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీకి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే. ఇది కలిపేసాను కదా. రండి, స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది, చూద్దాం. ఇది 2 నిమిషాలు పక్కన పెట్టేసి స్వీట్ కార్న్ చూద్దాం. ఇంకోండి ఇవి ఉడికిపోయినాయి. ఇంకా మనము నీళ్ళు వంపేసుకుందాము. ఉడికిపోయాయి. ఇంకోండి నీళ్ళు వంపేసుకున్నాం కదా జాలీలో. 2 నిమిషాలు ఇది నీళ్ళు వాడాలి. ఇదిగోండి నీళ్ళన్నీ వాడిపోయాయి కదా జాలి గిన్నెలు వేస్తే. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను, కొంచెం కారం. ఈ కారపొడి పల్లీలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి పట్టుకున్న పప్పుల పొడి అండి. ఇది పల్లీల పొడి, ఇది కూడా వేస్తున్నాను నేను. ఇది వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది లేనోళ్ళు మామూలు కారపొడి సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇది ఉందని నేను ఇది వేస్తున్నానండి. ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇది మొత్తం ఇలా మిక్సింగ్ చేసుకోవాలండి. చూడండి ఇలా చేసుకోవాలి. ఇంకా మీకు ఇది సరిపోలేదు అనుకుంటే ఇంకో కొంచెం వేసుకోవచ్చు. పల్లీల పొడి కూడా చాలా బాగుంటుంది ఇలాగ వేసుకుంటే మాత్రం. ఇంకోండి ఇప్పుడు రోల్ని చేసేసుకుందాం రండి. ఇంకోండి ఈ సైజ్ చేసుకోవాలి. ఈ సైజ్ చేసుకుంటే సరిపోతాయి. నేను అన్ని ఈ సైజు చేస్తాను, చూపెడతాను ఉండండి. ఇంకోండి ఇలాగా సన్నగా చేసుకోవాలండి. ఎక్కువ పిండి వేసుకోవాలి, అతుక్కుపోకుండా రావాలి కాబట్టి. చూడండి ఇలాగా పిండి వేస్తా చేయాలి. ఇప్పుడు ఇలా చేసాం కదండి. ఇప్పుడు మనం ఆ సైడ్లు ఈ సైడ్లు తీసేసుకోవాలి. ఈ పొడుగు ఎంత వచ్చినా పర్వాలేదండి, ఈ పొడుగు తక్కువ రావాలి. ఇప్పుడు ఈ సైడ్ మనం ఇలాగా తీసేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఇలా తీసేవాలి. ఇది కూడా కొంచెం తీసేవాలి. ఇంకోండి ఇప్పుడు అది తీసేసాం కదా మనము. ఇది 1 స్పూన్ వేసుకుందాం. వేసిన తర్వాత ఇది కొంచెం ఇలాగా అడ్జస్ట్ చేయాలండి, కరెక్ట్గా ఉంది. ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మనము ఇది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ అడ్డు కూడా ఇలా ఫోల్డ్ చేయాలండి. ఈ అడ్డు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటా ఇలా రోల్ చేయాలండి. ఇంకో చూడండి ఇంకోండి ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు చేసినప్పుడు కొంచెం మనం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా వాటర్ తడి చేసి మనం ఇది అతికించుకోవాలి, లేకపోతే ఆయిల్ వేగించిన వెంటనే ఊడిపోద్ది. చూడండి ఎక్కడా కనబడలేదు కదా, ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనం ఆయిల్ వేసినా కూడా ఎక్కడ చెదరకంట వస్తుందండి. గొండి ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కింది, నేను వేస్తున్నాను. ఇంకోండి ఇక ఇలా తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా కాల్చినాయో, ఇలా తిప్పుకోవాలి. కానీ ఆయిల్ వేడి ఎక్కువ వరకు ఆయిల్ ఉంచి తర్వాత సిమ్లో పెట్టండి, ఎందుకంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి, గోధుమ పిండి కాబట్టి
అందుకని సిమ్లోనే పెట్టుకోవాలండి. ఆయిల్ ఐలో ఉంచకూడదు. మరిగే వరకు ఐలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇలాగా చూడండి, ఈ గోల్డ్ కలర్ వస్తే చాలండి. తీసేస్తున్నాను నేను. ఇవి ఏగిపోయినాయి, తీసేస్తున్నానండి. ఈ కలర్ వస్తే చాలు. ఇంకోండి తీసేసుకుందాం. ఇంకోండి స్వీట్ కార్న్ రోలు రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలాగా సాస్లో ముంచుకొని తినడమేనండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మాత్రం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఇలా నేను చేసినట్టు చేస్తే మాత్రం స్వీట్ కార్న్ వేసి చాలా టేస్ట్గా ఉందండి. గోధుమ పిండి వేసాను నేను. మైదా అంటే కొంచెం మందికి పడుతుంది, కొంతమంది పడదు. అందుకని నేను గోధుమ పిండితో చేసి చూపించాను. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.